హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఏం థీమ్ డెకరేట్ చేసాము అండ్ వాడికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అదంతా కూడా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఇక్కడ కార్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో కార్ థీమ్కి సంబంధించినవి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను అనమాట. సో మీరు కూడా ఇలాంటిదే చేసుకోవాలనుకుంటే ఒకవేళ కార్ థీమ్ డెకరేషన్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తాయి. అమెజాన్లో ఈజీగా పర్చేజ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి వచ్చాయంటే 2 సిల్వర్ కర్టెన్స్ వచ్చాయి అండ్ 5 ఫాయిల్ బెలూన్స్ వచ్చాయి. అందులో 3 ఏమో కార్కి సంబంధించినవి అండ్ 2 ఏమో స్టార్స్ వచ్చాయి. ఇంకా చూస్తున్నారు కదా, కార్ బ్యానర్స్ వచ్చాయన్నమాట. దాంట్లో రిబ్బన్ కూడా ఇచ్చారు. ఒకదానికి టచ్ చేసి ఇలా మన అక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను వేరేలా అక్కడక్కడ స్టిక్ చేశాను, చూద్దురు కానీ నెక్స్ట్ వీడియోలో. అండ్ హ్యాపీ బర్త్డే బ్యానర్ కార్క్ థీమ్ సంబంధించింది వచ్చింది అండ్ రెడ్ అండ్ బ్లాక్ బెలూన్స్ వచ్చాయి. ఇంకా రిబ్బన్ వచ్చింది అండ్ గ్లూ డాట్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకొని ఎలా డెకరేట్ చేస్తాను అనేది ఇప్పుడు వీడియోలో చూడండి. ఇక్కడ ఏంటంటే నేను బ్లాక్ అండ్ రెడ్ కొన్ని ఎక్స్ట్రా బెలూన్స్ తెప్పించుకున్నాను. అందులో వచ్చినవి సరిపోవు అనమాట, అందుకని ఎక్స్ట్రా తెప్పించుకున్నాను. ఎన్ని వచ్చాయి అనేది లెక్క పెట్టలేదు కానీ తక్కువ అనిపించాయి. మనకు ఎప్పుడైనా నేను ఆర్చ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సరిపోవు అనిపించి ఇంకా అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ ఎక్స్ట్రా తెప్పించాను అనమాట. ఐ థింక్ 15 వచ్చినట్టున్నాయి. సో ఇలా అదొకటి ఇదొకటి అరేంజ్ చేసుకొని తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా డిజైన్ లాగా కనిపించేలాగా పెట్టుకుంటూ ఆర్చ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆర్చ్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అందులో వచ్చిన రిబ్బన్నే తీసుకున్నాను నేను ఇక్కడ. అది కొంచెం లావుగా ఉంది కదా, మధ్యలోకి కట్ చేసేసుకొని వాడుతున్నాను. అందుకని కొంచెం ఇక్కడ సన్నగా కనిపిస్తుంది రిబ్బన్ లేకపోతే దారంతో అయినా, లేకపోతే సూతిల దారం ఉంటుంది కదా, సూతిల తాడు, అలాంటి వాటితో అయినా కూడా కట్టుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే రిబ్బన్ వచ్చింది కాబట్టి మీరు ఇదే తీసుకుంటే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇటు పక్కన ఒక హ్యాపీ బర్త్డే బ్యానర్ రెడీ చేసేస్తున్నాడు. అందులోనే వచ్చింది కదా, రిబ్బన్ కూడా వచ్చింది. సో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆర్చ్ అయితే ఇలా రెడీ అయిపోయింది, చూసారు కదా. దాన్ని ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఎల్ షేప్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాను అనమాట ఈసారి. ముందుగా అయితే మనకు ఫాయిల్ కర్టెన్స్ వచ్చాయి కదా సిల్వర్వి, వీటిని పెట్టేస్తున్నాను. దానికి స్టిక్కర్ వచ్చింది యాక్చువల్లీ, కాకపోతే నెక్స్ట్ మళ్ళీ యూస్ చేయలేము కాబట్టి ఆ స్టిక్కర్ని తీయకుండా దాన్ని అలాగే వదిలేసి నేను అక్కడక్కడ డబుల్ ప్లాస్టర్స్ పెట్టి దానికి అతికిచ్చేసాను అనమాట. తర్వాత ఆ డబల్ ప్లాస్టర్స్ తీసేసి మంచిగా ముందుగా వచ్చినట్టుగానే ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకుంటే మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను అలా చేశాను అనమాట. తర్వాత ఇలా ముందుగా రెడీ చేసుకున్న ఆర్చ్ని మీకు నచ్చిన షేప్లో కట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టాండ్ యూజ్ చేశాను. ఈ స్టాండ్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, మీకు తెలుసు కదా. ఒకవేళ స్టాండ్ లేకపోతే కింద అయినా మంచిగా గోడలకి పెట్టుకోవాలనుకున్నా కూడా ఆర్చ్ని ఈజీగా పెట్టుకోవచ్చు. అక్కడక్కడ స్టిక్కర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్నాము. కార్స్వి అన్నీ కూడా అక్కడక్కడ పెట్టేసాము. హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా కింద పెట్టేసాము. 6 నెంబర్ అనేది ఇందులో రాలేదు, మేము బయట మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఫాయిల్ బెలూన్ 6 ఫాయిల్ బెలూన్. సో మిగతా అన్నీ కూడా ఇందులో వచ్చినవే. ఇంకా కార్వి బ్యానర్స్ అక్కడక్కడ ఉన్నాయి కదా, అవి ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే ఆల్రెడీ సరిపోయింది కాబట్టి అలాగే వదిలేసాను. ఓన్లీ అందులో వచ్చిన బెలూన్స్ పెడితే మాత్రం అందులో వచ్చిన కార్వి అన్నీ కూడా అక్కడక్కడ పెట్టేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా తర్వాత ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి అన్నమాట. మా చిన్నోడైతే అక్కడ నిల్చున్నాక ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూస్తూ ఉన్నాడు. సింపుల్గానే చేసాము, ఎవరిని ఎక్కువ పిలవలేదు. మా ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లలు దగ్గరలో ఉన్న వాళ్ళని పిలిచామంతే. సో ఈ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత బర్త్డే గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయి అనేది అన్ప్యాకింగ్ ఉంటుంది. సో
వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి అయితే మా చిన్నోడు చాలా హ్యాపీ అన్నమాట. చాలా నచ్చే బొమ్మలు నచ్చేవన్నీ వచ్చాయి. సో చూసేయండి. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా రకాల డెకరేషన్స్ వీడియోస్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ చెక్ చేయండి ఒకసారి. బెలూన్ డెకరేషన్స్ అని ఉంటుంది ఒక ప్లేలిస్ట్ దీనికి ప్రత్యేకంగా. సో తప్పకుండా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
Thank you for watching. Please subscribe for more videos.